ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 2వ రోజు. తప్పకుండా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 121వ కీర్తన 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనా దినమున దేవుడు నీ మొర ఆలకించి ఆయన అంటూ ఉన్నారు, నిన్ను కాపాడుతానని. దేని నిమిత్తము నువ్వు దుఃఖపడుతూ బాధపడుతూ నీ ప్రాణమును ఆయాసపరుచుకొనుచు ఉన్నావో దేవుడు ఈరోజు వాటన్నిటి విషయంలో కూడా నీకు జవాబిస్తూ ఉన్నారు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతానని. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చింది. అపవాది ఏం చెప్తాడో తెలుసా? నీ దేవుడు లేడు, నీ ప్రార్థన అసలు వ్యర్థమైపోయింది, నీ దేవుడు ఉంటే నీకు జవాబు రావాలి కదా అని నిన్ను అవిశ్వాసంలోకి తీసుకెళ్ళడానికి వాడు ఎన్నో మాటలు మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏ కార్యము జరగాలని, ఏ పని పూర్తవ్వాలని, ఏ పని ముందుకు సాగాలని, దేని విషయములో నీవు ఆలోచన చేస్తూ ఉన్నావో ప్రభు చెప్తూ ఉన్నాడు, అపాయము రాకుండా, ఇబ్బంది నీకు కలగకుండా, శ్రమ నీ పాదముల వద్దకు దరిదాపుల్లో కూడా రాకుండా ఆయన అంటూ ఉన్నారు, నిన్ను కాపాడుతానని. హల్లెలూయా. దేవుని వాగ్దానమే గొప్ప దీవెన. నీ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా దేవుని మాట గొప్ప దీవెన, అదే మార్గము. హల్లెలూయా. ఆనాడు దేవుడు భూమి కలుగునుగాక, ఆకాశము ఏర్పడునుగాక అని ఒక్క మాట పలికితే ఆ మాటను బట్టి సర్వ ప్రపంచం ఏర్పడ్డాయి. మరి ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఎంత మాత్రము కూడా నువ్వు భయపడకూడదు. దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థించాలి. ఈరోజు ఆయన నీ ప్రాణమును కాపాడును అనే మాటను దయచేసి గమనించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, నా ప్రాణం విసిగిపోయిందండి, ఇంకా ప్రార్థించి ఎదురు చూసి నా ప్రాణం విసిగిపోయిందండి, నా ప్రాణం అలసిపోయిందండి, ఇంకా నాలో ప్రాణం లేనట్టేనండి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు కదా. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, ఆయన నీ ప్రాణాన్ని కాపాడును అని. అంటే నీరసించిపోయిన నీ పరిస్థితుల్లో దేవుడు వెలుగును నింపబోతూ ఉన్నాడు. ఎదురు చూసి ఏదైతే చల్లారిపోయావో నువ్వు ప్రార్థనలో, దేవుడు గొప్ప జీవాన్ని నీలో నింపబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని వాగ్దానం ఈరోజు చాలా గొప్పగా నీ జీవితంలో పనిచేయబోతూ ఉంది. ఆయన వాగ్దానం మీద నమ్మకం కలిగి ఉన్న నీ జీవితంలోనే ఈరోజు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఉపవాసం ఉండి కన్నీళ్లతో గోజాడుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త. దేవుడు చెప్తున్నాడు, అపాయాన్ని రాకుండా కాపాడమే కాదు, నీ ప్రాణాన్ని కాపాడుతానని, నీ జీవితంలో గొప్ప మేలు చేస్తానని ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించు. ఈ దినమంతా కూడా నువ్వు ఉపవాసం ఉన్నట్టయితే గనక ఉపవాసం ఉండి గోజాడు, అయ్యా ఈ వాగ్దానం నా పట్ల, ఇదిగో నా కుటుంబం పట్ల, ఇదిగో నా బిడ్డల పట్ల, ఇదిగో నా స్నేహితుల పట్ల, నా బంధువుల పట్ల నెరవేర్చు ప్రభువా, స్థిరపరచు ప్రభువా, సహాయించే ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే గనక ఈరోజు ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.